హాయ్ ఫ్రెండ్స్, తిరుమలలో 120 రూపీస్ పెట్టి మనం టికెట్ తీసుకుంటే 7 ప్రదేశాలకి మనల్ని తీసుకెళ్తారని మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఆ 7 ప్రదేశాలు ఏమిటనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అయితే మమ్మల్ని శ్రీవారి పాదాల దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. ఇక్కడ చూసారా ఎన్ని ఉయ్యాళ్ళు కట్టారో, చెట్టుకి పిల్లలు లేని వాళ్ళు అక్కడ ఉయ్యాళ్ళు అయితే కడతారంట. ఇవే స్వామివారి పాదాలండి, బ్రహ్మ కడిగిన పాదం శ్రీవారి పాదాలు. ఇక్కడైతే మనకి లొకేషన్ అయితే కూడా చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ బస్సు అయితే మనల్ని అక్కడ దించేసి మళ్ళీ ఏ బస్సు వచ్చినా మనం అయితే ఎక్కొచ్చు అనమాట. ఇంకొక బస్సు అయితే వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి మేము శిలాతోరణం దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడే చక్రతీర్థం కూడా ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి పాప విమోచన దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్రతి దగ్గర అంటే మనం ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అక్కడ షాపింగ్ చేసుకోవడానికి చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. అలాగే నడిచే మార్గం కూడా చాలా దూరం అయితే ఉంటుందండి. స్టెప్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా పాప విమోచన దగ్గర కూడా కొంచెం వాటర్ అయితే జల్లేసుకున్నాము. మళ్ళీ అక్కడ నుంచి ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడ కూడా వాటర్ అయితే సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువగా అయితే వస్తుంది. కానీ నడిచి వెళ్ళి చూడాలంటే మాత్రం ఓపిక అయితే చాలా ఉండాలి. ఇదే ఆకాశగంగా ప్లేస్ అండి. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి మేము జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ హనుమాన్ టెంపుల్ చూద్దామని ఎప్పటి నుంచో నాకైతే ఉంది. ఇంకా ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. కానీ ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఓపిక చాలా అవసరం. ఎందుకంటే స్టెప్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎలా అయితేనో కష్టపడుతూ ఆ స్టెప్స్ అయితే ఎక్కేసి హనుమాన్ దర్శనం కూడా చేసేసుకున్నామండి. ఇక్కడ 10 రూపీస్ ఇస్తే తాళ్ళు అయితే ఇస్తారు. అవి చేతికి కట్టేసుకుని ఇక్కడ చెట్టు దగ్గర హనుమాన్ రూపం అయితే ఉంటుంది, చూసారు కదా, చాలా బాగుందనమాట. ఆ ప్లేస్ అంతా కూడా చూసుకుని ఇంకా అక్కడ నుంచి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ మిర్చి బజ్జీలు, బోండాలు చాలా పెద్ద పెద్దవి అయితే వేస్తారు. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాను. అప్పుడు ఇక్కడ మిర్చి బజ్జీ తిన్నాను. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే తినాలి అనిపించి ఇంక ఇక్కడికి మిర్చి బజ్జీలు కూడా తీసుకుని తిన్నామండి. ఇంకా వేణుగోపాల స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే హదిరాం బాబా జీవ సమాధి అయిన ప్లేస్ కూడా ఉంటుందండి. ఇంకా హదిరాం బాబా జీవ సమాధిని దర్శనం చేసుకున్న తర్వాత జీవిత చరిత్ర కూడా ఉంటుంది. అవన్నీ చదువుకున్నాము. ఇంకా ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఫుల్గా చూడాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చూసేయండి.